5 సంవత్సరాల మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం నేటితో ముగిసింది. రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. 5 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఉన్న మేయర్లు, చైర్మన్లు మరియు కౌన్సిలర్ల బాధ్యతలు పూర్తయ్యాయి. ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుంది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గం కొలువుదీరే వరకు ప్రభుత్వ మున్సిపల్ శాఖ ప్రత్యేక అధికారులను నియమించనున్నది. మున్సిపాలిటీలకు జాయింట్ కలెక్టర్లు లేదా ఆర్టీఓ స్థాయి అధికారులు బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవడంతో అత్యవసర పనులు మరియు బడ్జెట్ ఆమోదం వంటి అంశాలు ఇప్పుడు ప్రత్యేక అధికారుల సంతకంతోనే జరుగుతాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి వార్డు మెంబర్లు అందుబాటులో లేనందున ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా సచివాలయ సిబ్బందిని లేదా మున్సిపల్ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. వార్డుల విభజన మరియు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ముగిసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది. నేడు నంద్యాల మున్సిపల్ ఆఖరి సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు వారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో నంద్యాల పట్టణ అభివృద్ధికి చేసిన కృషి, ప్రజాసేవల గురించి తెలియజేశారు. నంద్యాల మున్సిపాలిటీలో ప్రజలకు సేవలను, పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి అవకాశం కల్పించిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి వైసీపీ కౌన్సిలర్లు ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. Resolved that the municipal administration examine the RDP representation regarding the proposed master plan road behind the municipal office 60 feet and 40 feet road and Chamkalwa to Kunduban 60 feet and 40 feet road and prepare feasibility report and necessary proposal. అధ్యక్ష, ఈ రెజల్యూషన్ నేను సెకండ్ చేస్తున్నా అధ్యక్ష. బికాస్ మనం నంద్యాల అనేది ఎక్స్పాన్షన్ కు చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రోడ్స్ వైడనింగ్, రోడ్స్ ఎవరన్నా స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు మనము అట్లాంటి ప్రపోజల్స్ తీసుకొని మనం అవి కన్సిడర్ చేసి దానికి ప్లాన్స్ చేసుకొని దాన్ని మనము అజెండాలో చేర్చవలసిందిగా నేను కోరుతున్నా అధ్యక్ష. మాస్టర్ ప్లాన్ కోసము మనం ఇంతకుముందు రైతులు కూడా దీనికి మాకు రోడ్లు వెళ్ళకపోయింది. ఎందుకంటే జిల్లా ఏంటి మన నంద్యాల అంటే మనకు డెవలప్మెంట్ అవసరం. అందుకోసం స్వచ్ఛందంగా ఆర్డీపీ చేయడానికి, ఈ ఆర్డీపీ చేయడానికి ముందు రైతులే వచ్చినారు, మేము ఇస్తాము ఆర్డీపీ చేయండి, రేపు పొద్దున విస్తీర్ణమైన రోడ్లు కావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి పట్టణంగా మన నంద్యాల జిల్లా తీర్చిదిద్దినందుకు మేము కూడా ప్రజలు ప్లస్ రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఇది ఆర్డీపీ ఖచ్చితంగా ఈ అజెండాలో చేసుకొని ఖచ్చితంగా ఆర్డీపీ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నంద్యాల పట్టణంలో ఇప్పుడు ప్రస్తుతం వెహికల్స్ అయితేనేమి 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ ఎక్కువైపోయి రోడ్లు చాలా ఇరుకుగా ఉండడంతో, అదే విధంగా మన నంద్యాలలో కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు కూడా ఈ ట్రాఫిక్ వలన అంతరాయం చాలా ఉంది. అందులో భాగంగానే ఏవైనా కానీ మాస్టర్ ప్లాన్ లో కొత్త రోడ్లు ఏమైనా ఉన్నా కానీ లేదా ఎవరైనా స్వచ్ఛందంగా రోడ్స్ ఇస్తామన్నా కానీ దాన్ని మనము తీసుకుని అజెండాలో పరిచి ఓకే చేసి ఇంప్లిమెంట్ తొందరగా దాన్ని డెవలప్ చేయడం కానీ ఎంత అవసరం ఉంది అని నేను కోరుకుంటూ, మాస్టర్ ప్లాన్ రోడ్ విషయంలో ముఖ్య విషయం ఏంటంటే ల్యాండ్ ఓనర్స్ మరియు ఫార్మర్స్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్డీపీ చేయమని అడుగుతున్నారు అధ్యక్ష. డెవలప్మెంట్ కోసము ప్రజలు ముందుకు రావడం చాలా మంచి విషయము. కావున ఈ రిప్రజెంటేషన్ ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఎగ్జామినేషన్ చేయవలసిందిగా మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాము. నంద్యాలలో ఫ్లోటింగ్ అబౌవ్ 3 lakhs వరకు ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఉన్నవారు అట్టనే ఉన్నాయి చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు కొత్త రోడ్ అంటే కొత్త కాలనీ పెరగాలంటే మనం మాస్టర్ ప్లాన్ ఉన్న రోడ్ ను ఆర్డీపీ చేస్తే చాలా బాగుంటది. ఫ్యూచర్ నంద్యాల బాగుంటది. ఇది మన లాస్ట్ మీటింగ్ కాబట్టి మళ్ళీ మనం గడిగడి రాలేము, అడగలేము. కాబట్టి ఈ మీటింగ్ లోనే దయచేసి మీ ద్వారా ఈ మీటింగ్ లో అజెండాని పెట్టింది మీటింగ్ ఎక్కించి దీనికి పర్పస్ పాస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అధ్యక్ష. తోటి కౌన్సిలర్స్ ల వాదన నేను కూడా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. అక్కడ రోడ్ వస్తే చాలా ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రైతులు కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళ ల్యాండ్ ఇవ్వడానికి కూడా. అందుకనేసి మీ ద్వారా నేను కమిషనర్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకుని మొట్టమొదటిసారిగా ఈ కౌన్సిల్లో
ఈ అంశాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ముఖ్యంగా గతంలో ఇదే సభలో మనం చాలా మార్లు రోడ్ల విస్తరణ గురించి కానీ నూతన రోడ్లను ఐడెంటిఫై చేసి మున్సిపల్ పరిధిలో వేయాలనేటువంటి అంశాన్ని కూడా చాలా మార్లు చర్చించినాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ సభ్యులు తమీం గారైతేనేమి ఇతర సభ్యులు చెప్పినట్లుగా నంద్యాల విస్తృన్నటువంటి క్రమంలో రోడ్ల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ యొక్క రోడ్లు ఈ కౌన్సిల్లోనే టేబుల్ అజెండాగా కానీ లేకుంటే మినిట్స్ లో కానీ మా యొక్క సహచర కౌన్సిల్ సభ్యులు సలాముల్లా గారు చెప్పినట్లుగా చేసి పట్టణ ప్రజలకి సౌకర్యవంతంగా తీసుకురావాలని, ముఖ్యంగా ఇలాంటి రోడ్లు వేయటం వల్ల భవిష్యత్తులో రింగ్ రోడ్ ఏదైతే వేయబోతా ఉన్నారో దానికి కూడా అనుసంధానం అవుతాయని చెప్పేసి కూడా మీ ద్వారా అధికారులకు తెలియజేస్తూ ఈ అంశాన్ని ఇక్కడే ఈ రోజే కంప్లీట్ చేస్తారని చెప్పేసి సభ్యులందరి పక్షాన కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. మన నంద్యాల పట్టణ అభివృద్ధికి ఇంతమంది గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ ఆర్డీపీ గురించి ఏదైతే అడుగుతున్నారో ఇక్కడ చర్చలో జరిగిన ప్రతి విషయాన్ని తప్పకుండా నేను ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని తప్పకుండా పాటిస్తానండి. నా వాటికి సంబంధించినది కూడా అధ్యక్ష, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఆర్కే కలర్ ల్యాబ్ వరకు మరి 15 ఫైనాన్స్ లో పెడతామని చెప్పారు. టేబుల్ ఎజెండాకి వచ్చిందన్నారు, టేబుల్ ఎజెండా కనిపించట్లేదు ఎక్కడ. మరి 15th ఫైనాన్స్ అమౌంట్ ఇంకా మనకు అప్రూవ్ కాలేదండి. దయచేసి అధ్యక్ష, నేను కౌన్సిల్ లో అడిగాను అధ్యక్ష. మా వార్డులో పర్మనెంట్ ఎంప్లాయీ ఒకరు చనిపోయాడు అధ్యక్ష. చనిపోయి లేడీస్ అధ్యక్ష, వాళ్ళకి తీసుకుంటామన్నారు అధ్యక్ష, తీసుకోలేదు అధ్యక్ష. అది ఎప్పుడు తీసుకుంటారు అధ్యక్ష? వాళ్ళకి ఏమన్నా మా కౌన్సిల్ ఎదురు తీసుకుంటారా? ఎట్లా? మా వార్డులో వర్కర్లు కూడా లేరు అధ్యక్ష. ఆ వర్కర్ చనిపోయినాడు, ఇంకా వేరే వర్కర్లు కూడా పెట్టలేదు అధ్యక్ష. దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వీలైన త్వరగా క్లియర్ అయ్యే విధంగా నేనైతే చర్యలు అయితే తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ అధికారులకు, ఉద్యోగస్తులకు నా వరకు అధ్యక్ష నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నా వరకు అధ్యక్ష మనస్ఫూర్తిగా అందరూ సహకరించినారు. నేను అన్ని పనులు సవ్యంగా చేసుకోగలిగినాను ఈ 5 ఏళ్లలో. ఈ 5 ఏళ్లలో నాకు సహకరించినందుకు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా 2021 ఎన్నికల్లో గౌరవ శాసనసభ్యులు నాడు శిల్పాము రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సమర్థ నాయకత్వం కింద ఈ కౌన్సిల్ 37 మంది కౌన్సిల్ సభ్యులతో ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా వారికి తోడుగా 3 కోఆప్షన్ సభ్యులు, 40 అధ్యక్ష, మరి ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అధ్యక్ష. సో 43 మందితో ఈ సభ ఏర్పడితే నాటి నుంచి నేటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో అధ్యక్ష మన మున్సిపాలిటీ నంద్యాల పట్టణ ప్రజలకు మనకిచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని ముఖ్యంగా మొట్టమొదటిగా మనం మంచినీటి సౌకర్యాన్ని అధ్యక్ష ఇదే కౌన్సిల్లో 3 సంవత్సరాల కిందట చాలా మంది సభ్యులు నీరు సరిగా రావడం లేదు, సమయానికి రావడం లేదు అనేటువంటి ఒక వర్డింగ్ ఇక్కడ మనం విన్నాం అధ్యక్ష. సభ్యుల యొక్క ప్రజల యొక్క అసహనాన్ని వారు ఇక్కడ చెప్పారు అధ్యక్ష. ఆ క్రమంలో అమృత్ ఫేజ్ 2ను కంప్లీట్ చేసుకోగలిగి విబిఆర్ నుంచి వెలుగూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అండర్ గ్రౌండ్ వాటర్ తెచ్చుకొని మనం పట్టణ ప్రజలకి ఇచ్చుకోగలిగాం అధ్యక్ష. ఈ యొక్క కార్యక్రమం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నాయకత్వాన కంప్లీట్ అయింది మన కౌన్సిల్ అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు నాడు ఉన్నటువంటి శాసనసభ్యుల అధ్యక్ష రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు విద్యకు, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ 5 అర్బన్ సెంటర్లు మన నంద్యాల పట్టణంలో నిర్మాణం చేయించాడు అధ్యక్ష. అది కూడా మున్సిపల్ సైట్లు మనం వాటికి ఇస్తే వాటి ద్వారా ఇచ్చారు అధ్యక్ష. అవి కరోనా టైంలో కానీ తర్వాత కానీ ప్రజలకు మంచి సర్వీసెస్ ఇచ్చాయి అధ్యక్ష. ఇలా చెప్పుకుంటూ పోతే మన కౌన్సిల్ పీరియడ్ లో మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు దగ్గరయ్యేటటువంటివి చేశామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అధ్యక్ష 5 సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీలో ఎంతో దిగ్విజయంగా మున్సిపాలిటీ నడిపించినటువంటి చైర్పర్సన్ గారికి, అదేవిధంగా నాకు ఇక్కడ మాట్లాడే అవకాశాన్ని ఒక కౌన్సిలర్ స్థానాన్ని నాకు అందించినటువంటి నా 6వ వార్డు ప్రజలందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా నాకు కౌన్సిలర్ గా నిర్ణయించేందుకు ఒక సీట్ ఇచ్చినటువంటి మా అన్న శిల్పా రవిచంద్రకి నేను ప్రత్యేకతలు తెలుపుతున్నాను. ఈ 5 ఏళ్లలో 6వ వార్డుకు ఎంతో అభివృద్ధి పనులు మీ వల్ల నాకు జరిగాయి. ప్రజలకు చాలా
మంచి కార్యక్రమం చేశాము. 2021లో కౌన్సిలర్ గా పదవి ప్రమాణం చేసి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు పదవి కాలం పూర్తి చేసుకున్నందుకు బాధగా ఉన్న ఒకవైపు, అలాగే ఈ 5 సంవత్సరాల్లో మరి మా వార్డులో సమస్యలు అయితేనేమి, మా ప్రజలకు కలిగిన ఇబ్బందులనైతేనేమి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చి మరి వాటి పరిష్కారానికి నేను నా పూర్తి సహాయ సహకారాలను అందించానని, నేను ఈ సందర్భంగా సంతృప్తికరంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను. మా గురువులు, మా తండ్రి సమానులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, అలాగే వారి కుటుంబం, వారి శిల్పా కుటుంబం వారి అండదండలతోనే మేము ఎన్నిసార్లు ఈ కౌన్సిల్ కు రావటం జరిగింది. 3 సార్లు మా కుటుంబానికి టికెట్ ఇచ్చి ప్రోత్సహించినందుకు ముందుగా వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2005 నుండి మరి ఒకసారి కాంగ్రెస్ లో, ఒకసారి టీడీపీలో, ఒకసారి వైసీపీలో కౌన్సిలర్ గా ఏ పార్టీలో గెలిచినప్పటికీ మరి మేము శిల్పా వారి వెంటనే ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకు సంతోషంగా గర్వపడుతున్నాను. సంతృప్తికరంగా అందరూ సహకరించినందుకు చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి మరియు తోటి గౌరవ సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కౌన్సిల్ తో నాకు ఇప్పటిది కాదు అధ్యక్ష, దాదాపు 15 years కౌన్సిల్ లో ఉన్నా. నేను 2005 అట్ ద ఏజ్ ఆఫ్ 26 నేను 2005 లో ఫస్ట్ ఏ పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా గౌరవ సభ్యులు, అప్పట్లో గౌరవ ఎమ్మెల్యే గారు, మా నాయకులు, పూజ్యులు, పెద్దలు నమ్మి ఈ కౌన్సిల్ కి నచ్చే పట్టుకొని తీసుకురావడం జరిగింది. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 3 కౌన్సిల్ వరుసగా ఉన్నా. బట్ ప్రతి కౌన్సిల్ నుంచి ఏదో ఒకటైతే నేర్చుకుని వెళ్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈ రోజు ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఆ రోజు నేను నమ్మి నన్ను కౌన్సిల్ పంపించిన నా గురువులు శిల్పా మోహన్ రెడ్డి గారికి, ఆయన 10 సంవత్సరాలు నడిపిస్తే నేను 20 years రాజకీయంలో ఉంటే 15 years ఈ కౌన్సిల్ తో నాకు అనుబంధం ఉంది అధ్యక్ష. ఇంతవరకు మా చేయి పట్టుకొని నడిపించిన మా గురువు శిల్పా మోహన్ రెడ్డి గారికి, అంతేకాకుండా మా అన్న రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అక్క నాగ రెడ్డి గారికి హృదయపూర్తిగా పాదాయనం చేస్తున్నాం. అంతేకాకుండా మిగిలిన ఇంత లైఫ్ ఇచ్చిన వాళ్ళకు ఇంకా మళ్ళీ రాజకీయాల్లో వస్తామని తెలియదు కానీ ప్రాణం ఉన్నంత వరకు శిల్ప కుటుంబంతో నడుస్తామని ఇంతవరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా 3వ వార్డు ప్రజలకు ఈ 5 సంవత్సరాలు నాకు పదవిని అలంకరించి వాళ్ళు నాకు గెలిపించుకొని ఈ రోజు నాకు మున్సిపాలిటీకి పంపించడము, నేను వాళ్ళు కోరినట్టునే వాళ్ళ యొక్క రోడ్లు కానీ ఏదైనా పనులు కానీ చేయడం జరిగింది. మన వార్డు ప్రజలకు నిజంగా మా యొక్క 3వ వార్డు ప్రజలకు వాళ్లకు నేను జీవితంలో మరవలేనిది అధ్యాయం ఇది. ఈ రోజు చివరి మా కౌన్సిల్ 5 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ రోజు గర్వపడుతున్నాను. ఎందుకంటే నా వార్డు ప్రజలకు మా యొక్క నాయకత్వంలో మా శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో మేము పనిచేసినందుకు, అలాగే ఎంతో అభివృద్ధి పథంలో మన వార్డును నడిపించినందుకు, మన యువ నాయకుల నాయకత్వంలో మనము పనిచేసినాము. నంద్యాల నియోజకవర్గం నుంచి మంచి అభివృద్ధి పథంలో నడిపించినారు. ఈ కౌన్సిల్ ఛానల్ నాకు సపోర్ట్ చేసింది, అందుని బట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అధ్యక్ష. నాన్న ఫస్ట్ ఈ ఫియర్ లేకుండా చేసిందంటే శిల్పా రవి అన్ననే. సో అందరిలో మాట్లాడడానికి నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది. నేను ఇండివిజువల్ గా నాకు టైం ఇచ్చి ఫస్ట్ రైస్ యువర్ వాయిస్ అని నాకు సపోర్ట్ చేసింది అన్న శిల్పా రవి అన్న గారికి. అదేవిధంగా నాగని మేడం చాలా సపోర్ట్ చేశారు అధ్యక్ష. సో అందుని బట్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చేస్తున్నాను. అండ్ రవి అన్నకి, శిల్పా మేడం గారికి నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటా అధ్యక్ష. వీళ్ళని నాలో ఇంత ధైర్యం ఉందని నాకు రైస్ చేయించింది వాళ్ళిద్దరే. సో అండ్ అదే విధంగా నాకు సీట్ ఇచ్చి యాజ్ ఎ కౌన్సిలర్ గా చిన్నదాన్నైనా ఇంత మందిలో నిల్చోబెట్టిన శిల్పా మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఈ రోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానంటే దానికి కారణం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరియు మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరియు మాజీ సుబ్బారెడ్డి కౌన్సిలర్ గారు, మరియు నాణ్యత గారికి నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చైర్పర్సన్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ లో ప్రతి ఒక్కరికి, ఈ మున్సిపాలిటీలో సేవ చేసే ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ప్రతి ఒక్కరి అంటే వాళ్ళ యొక్క ఇది నాకు తెలియదు కాబట్టి అదే విధంగా శిల్పామోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు సీట్ ఇచ్చి గెలిపించి మమ్మల్ని 19వ వార్డుకు కౌన్సిలర్ గా ఫస్ట్ 19వ వార్డు కౌన్సిలర్ మున్సిపాలిటీలో కలిసింది. దానికి మా శ్రీరాములు గారికి ఎంతో పట్టుదలతో రవికిషోర్ రెడ్డి సీతామోహన్ రెడ్డి గారితో ఎంతో పట్టుబట్టి సీటు సంపాదించుకున్నాడు. ఆ నమ్మకంతో బాగా పనిచేస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా ఆ నమ్మకంతో సీట్ ఇచ్చినారు. ఇచ్చినందుకు వార్డు ప్రజలందరూ కూడా ఎంతో సేవ చేసే అదృష్టం భాగ్యం కలిగింది. ఈ సీట్లో కూర్చోకుండా సీతమ్మకు ఎమ్మెల్యే గారికి సభలకు ధన్యవాదాలు. నా వార్డు అసలు రవణ ఎన్ని పనులు చేసినాడు, సత్వరాలు కట్టినాడు, ప్రభుత్వం కట్టినాడు, కంటైనర్ కట్టినాడు, రోడ్డు చేసినాడు, అన్ని చేసినాడు. కొంచెం ఇది నాకు గోరు వేయాలని అడుగుతున్నాను. సీఎం గారిని రోడ్డు ఇది అదొక్కటి వేయాలని ఎప్పటికీ శిల్పన్న వాళ్ళ అంటే ఇస్తాను. ఎప్పటికీ వాళ్ళ సహాయ సహకారం నాకు ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు. దేవనగర్లో మా శిల్పామోహన్ రెడ్డి నాకు టికెట్ ఇచ్చేందుకు నేను కౌన్సిలర్ అయినాను. అయిన తర్వాత వాటిలో నీళ్ళ చుక్క లేకుండా దేవనగర్లో అలాంటిది ఈ పొద్దు నీళ్లు వద్దంటే నీళ్ళు వస్తున్నాయి. నీళ్లు వద్దని ఇంకెత్తు నీళ్ళు పట్టలేదు. అటువంటి సేవ చేసినాడు శిల్పామోహన్ రెడ్డి. నాకు టికెట్ ఇచ్చేందుకు ఆయనకు రుణం తీసుకోవాలని చెప్పి ఎంతో మేము రేపడి ఉన్నాం. మా రాజకీయం 70 సంవత్సరాల నుంచి ఉంది అధ్యక్ష. మా రాజకీయాలు మా తాతయ్య మా భర్తైనటువంటి లక్ష్మీనారాయణ జయనారాయణ గారి నుంచి 70 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయంలో ఎవరు తగ్గకుండా మా చిన్ననాన్న గారు వాళ్ళ తరఫున నా భర్త తర్వాత నేను వరుసగా ఈ రాజకీయాలలో పాల్గొంటున్నాము. ప్రజలందరూ మా రోజాకుంట ప్రజలు అన్న పంగన్నలు ఉండాలి, నువ్వు మా వీధికి ఎంతో ప్రజలకు సేవ చేస్తున్నావు, మాకు బాగా ఉండి చేపియాలన్నా నువ్వు ప్రతి ఒక్కరూ పొద్దున లేచిన నుంచి కూడా అన్న అన్న అని వార్డు ప్రజలందరూ తిరుగుతున్నారు. బాగా చూస్తారు మా వార్డులంతా. మమ్మల్ని నిలబెట్టి గెలిపించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు మా వార్డు ప్రజలు. ఈ శిల్పామోహన్ రెడ్డి పెద్ద ఆయన శిల్పామోహన్ రెడ్డి అన్న, తర్వాత శిల్పా రవికిషోర్ రెడ్డి రవన్న నాయనక్క అందరూ మాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించి రవెన్నలకు మరీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ మాకు టికెట్ ఇచ్చి ఇంత ప్రోత్సహించినందుకు వాళ్ళ కుటుంబము వాళ్ళ పిల్లలు అందరు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. నాది 38వ వార్డు అధ్యక్ష. మాకు 2006లో మాకు వైఎస్ఆర్ నగర్ ఏర్పడింది అధ్యక్ష. శిల్పామోహన్ రెడ్డి గారు శాఖ మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు వైఎస్ఆర్ నగర్ లో ఫ్లాట్లు కావాలని కొంతమంది సంప్రదించాలని అక్కడికి వచ్చి చూసి ఆ వైఎస్ఆర్ నగర్ ఏర్పాటు జరిగింది అధ్యక్ష. ఇప్పుడు మేము 2021లో నన్ను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష. అందుకని నేను శిల్పామోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. శిల్పామోహన్ రెడ్డి గారికి అలాగే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి. మా వార్డులో 11 కోట్లు శాంక్షన్ అయింది అధ్యక్ష. ఇప్పుడు 9 కోట్లు పని జరిగింది అధ్యక్ష. ఇంకా 2 కోట్లు జరగాల్సిందిగా ఉంది అధ్యక్ష. శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, నాగిని మేడం గారికి అందరికి ధన్యవాదాలు, నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ లోను తెలుగుదేశంలోను సోపాలపిల్లి లక్ష్మీదేవి గారు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే మా ఆయన కిరణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మన మాజీ ఎమ్మెల్యే శ్రీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దయచేసి ఆయన ఎంత సేవ చేశారో నందాల పట్టణానికి అందరికీ తెలుసు. కరోనా టైంలో ఆయన ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ సేవ చేయడం జరిగింది అధ్యక్ష. వ్యాక్సిన్స్ అందించే విషయంలో గానీ నేను కౌన్సిలర్ గా రావడం ఇదే మొదటిసారి అధ్యక్ష. నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంది. నన్ను ఒక కౌన్సిలర్ గా నేను వార్డుకు అభివృద్ధి చేయడంలో సహకరించిన శ్రీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, అలాగే నాగిని నరసింహారెడ్డి గారికి, మన మంత్రివర్యులు శ్రీ శిల్పామోహన్ రెడ్డి గారికి నంద్యాల పట్టణ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మన రాజకీయ గురువు అయిన శిల్పామోహన్ రెడ్డి గారికి, మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఈ రోజు మేము కౌన్సిలింగ్ రావడం కారణం వాళ్ళు ఈ రోజు మాకు
టికెట్ ఇచ్చేందుకు ఈ స్థానంలో వచ్చి కూర్చున్నాము. కానీ అధ్యక్ష మా ఒకటే కోరిక, మా తల్లి కోరిక ఉండింది, నేను కౌన్సిలర్ కావాలని. ఆ కోరిక కూడా అయిపోయింది. మనకు మా వార్డు ప్రజలు మా చేసిన వర్కులు, మా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేసిన వర్క్, మా ఎమ్మెల్యే గారు మా వార్డులో చేసిన వర్కులు ఎవరు కూడా చేయలేదు. అట్లాంటి వర్కులు చేసినారు. ఎందుకంటే సందు 3 అడుగుల సందుకు కూడా ఆయన సొంతంగా చూసి ఆ వార్డులో మిషన్లతో కలపడం కూడా రాదు, యాన్లో కలుపుకొని బండ్లలో కలుపుకొని వచ్చిన రోడ్లు ఉన్నాయి మా వార్డులో. ఒక్క రోడ్డు కూడా లేదనే ప్రసక్తే లేదు. మా రవిచంద్ర కిషోర్ గారు చేసిన పనులు మా వార్డు చాలా రుణపడి ఉన్నాయి. మా వార్డు ప్రజలు కూడా చాలా రుణపడి ఉన్నాము. ముఖ్యంగా ఈ రోజు చివరి రోజు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. నాకు నల్గొండ ప్రజలు సహకరించి నాకు ఓటేసి గెలిపించి కౌన్సిల్ మీటింగ్ పంపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా రాజకీయ గురువులు శ్రీ మాజీ మంత్రి వర్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు మరియు మన మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఇద్దరికి కూడా నేను నా జన్మలో ఉన్నప్పుడు ఉంటాను. ఎందుకంటే నాకు మా 5వ వార్డు కౌన్సిలర్ సీట్ ఇచ్చి దగ్గరుండి నన్ను దయచేసి అందరు కూర్చోండి. అదే విధంగా మా 5వ వార్డు ప్రజలు నన్ను ఓటేసి నన్ను గెలిపించినందుకు వారికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా రాజకీయ గురువు శిల్పా మోహన్ రెడ్డి గారికి మరియు మన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవీణ గారికి, ఎందుకంటే నేను చాలా వాళ్ళకు రుణపడి ఉన్నాను మేడం. ఎందుకంటే నేను 2014 నుంచి కౌన్సిలర్ అధ్యక్ష, దాదాపుగా 10 సంవత్సరాల అధ్యక్ష. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా యొక్క ఫారూక్ నగర్ ప్రజలకు మరియు ఉప్పర్పేట ప్రజలకు వాళ్ళకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను అధ్యక్ష. ఎందుకంటే నాకు 2 సార్లు వాళ్ళు మాకు ఆయన ఛాన్స్ ఇస్తే మాకు 2 సార్లు గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాది 8వ వార్డు అధ్యక్ష. రాజకీయం అంటే కూడా తెలియని నాకు ఈ 5 సంవత్సరాలలో రాజకీయం అంటే ఏంది, ఇక్కడున్న సీనియర్లు నాతోటి సమానులైన వీళ్ళందరితో పాటు కొన్ని తెలియనటువంటి విషయాలను కూడా నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం జరిగింది. నేను నా వార్డులో పుట్టి పెరిగి మళ్ళీ ఆ వార్డుగా నేను కౌన్సిలర్ గా ఎన్నుకోవడం, ఏకగ్రీవంగా ఎన్నికై నన్ను గెలిపించినటువంటి శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తనయుడైన శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నా తరపు నుంచి మరియు నా వార్డు ప్రజల తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, 5 ఏళ్ళు పూర్తి చేసుకుని కౌన్సిల్లో నేను భాగస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు సహకరించిన మున్సిపల్ అధికారులు, నా తోటి కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నేను కౌన్సిలర్ గా ఇక్కడ ఉండడానికి నాకు సహకరించిన మన ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారికి, వారి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము మా వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో చేయడానికి కూడా సహకరించిన మా మాజీ ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారికి, అధికారులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సభకు నమస్కారం. ఉగాది రంజాన్ శుభాకాంక్షలు. నాతోటి అందరి కౌన్సిలర్లకు అందరికి నమస్కారం. శిల్పన్నకు రవీణకు అందరికి నమస్కారం. నాకు యాజ్ ఏ కోఆప్షన్ మెంబర్ గా ఫస్ట్ ఆయన సెలెక్ట్ చేసి తర్వాత నేను శిల్పా మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉన్నాను. ఎందుకంటే నాకు ఈ వయసులో కూడా ఆయన గుర్తించి ఈయన సేవ చేయగలడు, ఈయన అడ్వైస్ చేయగలడు కాబట్టి నాకు తగిన పోస్ట్ ఇచ్చారు. ముందుకు వాళ్ళు కూడా థ్యాంక్స్. నంద్యాల పట్టణ చరిత్రలో 125 సంవత్సరాల చరిత్రలో ఫస్ట్ మైనార్టీ లీడర్ గా నన్ను ఎన్నిక చేసినటువంటి మా రాజకీయ గురువు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారికి మరియు వాళ్ళ తనయుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడి వరకు వచ్చేలా కృషి చేసి ప్రోత్సహించినటువంటి నా తల్లిదండ్రులకు, నా భర్తకి మరియు నా అత్తమామకి, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఒక కౌన్సిలర్ గా నిజంగా మనం ఇక్కడికి వచ్చాము అని అంటే ముఖ్యంగా మన వార్డు ప్రజలు మన మీద నమ్మకంతో ఇక్కడి వరకు మనకు ఓట్లేసి గెలిపించి ఇక్కడి వరకు పంపించారు. దానికి మనము ఎప్పుడు వార్డు ప్రజలకు గానీ రుణపడి ఉండాలి. 29వ వార్డు ప్రజలందరికీ, అలాగే ఓడినా గెలిచినా ఎప్పుడు నా వెంటుంది నా శ్రేయోభిలాషులందరికీ, ఏదైతే కార్యకర్తలు అది అని చెప్పకుండా వాళ్ళు నిజంగా మా శ్రేయోభిలాషులు, మా వెన్నుంటి మమ్మల్ని గెలిపించే వరకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మా గురువు గారైనటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారు గాని, రవికిషోర్ గారు గాని
తెలియజేసింది ఏంటి అని అంటే, ముఖ్యంగా వచ్చిన ఎవరైనా సరే సమస్యతో మన కాడికి వచ్చినప్పుడు ఓపికగా విని వాళ్ళకు మనము తీర్చగలిగితే వాళ్ళని మనం ఎప్పుడు మర్చిపోలేరు, గుర్తు పెట్టుకుంటారు అని మాకు వివరించి ఇక్కడ పంపించడం జరిగింది. దాని ప్రకారమే ఎవరైతే మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ వాళ్ళ కాల్స్ ఇది జరుగుతుంది, ఇది జరగలేదు, ఎన్ని జరగలేదో కానీ కారణాలు చెప్పి మరి పంపించగలిగామని సంతోషంగా తెలియజేసుకుంటూ, నాకు ఎల్లవేళ్ళ తమ కుటుంబ సభ్యులుగా భావించి నాకు ఆశీర్వదించిన నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5 సంవత్సరాలు అధికారులు అనధికారులు కలిసి ఈ నంద్యాల అభివృద్ధి సంక్షేమ నావను చేయటంలో ఎన్నో ఉత్థాన పత్థానములు ఎదుర్కొంటారు. ప్రధానమైనటువంటి అంశము కరోనా అంశం. దాన్ని పార్టీలకు అతీతంగా చేయగలిగారు. అధికారి పిహెచ్ వర్కరా, మున్సిపల్ కమిషనరా ఈ మధ్యలో అనేటువంటి భేదం లేకుండా ఈ మున్సిపాలిటీ అందించినటువంటి సేవలు వెలకట్టలేనివి, ఎనలేనివి. అందువల్లనే ఈ నంద్యాల పట్టణ పరిసర టౌన్ కావచ్చు, పరిసర ప్రాంతాలు కావచ్చు, మృత్యువాత పడిన వాళ్ళు తక్కువ ఉన్నారు. కావాలంటే ఇంకా లెక్కలు చూస్తే తెలుస్తుంది. దానికి మన మున్సిపాలిటీ పిహెచ్ వర్కర్స్ వెలకట్టలేము వాళ్ళ సేవలను. వల్ల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి.